మంకీ మ్యాన్ ఈ మూవీ ఎప్పుడెప్పుడు స్ట్రీమ్ అవుతుందని వెయిట్ చేసా. ఫైనల్ గా ప్రైమ్ లో యుఎస్ లో స్ట్రీమ్ అవుతుంది, ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. తెలుగులో ఇంకా అవైలబుల్ లేదు. మూవీ చూసాక నాకైతే ఒక డీసెంట్ వాచ్ అనిపించింది. మరీ అంత సూపర్ అనను కానీ ఈజీగా చూసేయచ్చు. దేవ్ పటేల్ ఈ మూవీకి తన బ్లడ్ అండ్ స్వెట్ పెట్టేశారు. యాక్టర్ గానే కాకుండా ఈ మూవీకి డైరెక్షన్ అండ్ స్టోరీ కూడా తనే ఇచ్చి కో ప్రొడ్యూస్ చేశారు. హాలీవుడ్ మూవీ అయినా కూడా ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్ ని మిక్స్ చేస్తూ అలానే ఇండియన్ మైథాలజీలో మన హనుమాన్ ని బ్యాక్ స్టోరీగా బేస్ చేసుకుని తీశారు. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ చాలా సింపుల్ గా ఒక రివెంజ్ స్టోరీ అని చెప్పొచ్చు. మంకీ మ్యాన్ గా దేవ్ పటేల్ ఇండియన్ స్లమ్స్ లో తన డైలీ లివింగ్ కోసం అండర్ గ్రౌండ్ స్ట్రీట్ ఫైట్స్ చేస్తూ ఉంటాడు. తను ఇలా స్ట్రీట్స్ లో ఫైట్స్ చేసుకుని ఉండడానికి రీజన్ అయిన వాళ్ళపై రివెంజ్ ఎలా తీర్చుకున్నాడు, రివెంజ్ కాస్ట్ మనీ అంటారుగా, ఆ రివెంజ్ తీర్చుకోవడానికి అంత టైం ఎందుకు పట్టింది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఈ స్టోరీని చాలా మూవీస్ లో చూసేసినా కూడా దేవ్ పటేల్ తన యాక్టింగ్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ తో మనల్ని ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయ్యారు. రొటీన్ రివెంజ్ స్టోరీ అయినప్పటికీ ఈ మూవీకి కావాల్సిన స్టైల్ అండ్ సబ్స్టెన్స్ ని మెయింటైన్ చేశారు. మూవీ అందరికీ ఒకేలా ఇంప్రెస్ చేయకపోవచ్చు, ఎందుకంటే ఒక 45 మినిట్స్ అయ్యాక మూవీ కొంచెం స్లో పేస్ లోకి వెళ్తుంది అండ్ అక్కడ వచ్చే డ్రామా అందరికీ ఒకేలా కనెక్ట్ అవ్వకపోవచ్చు. ఈ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే అది యాక్షన్ కొరియోగ్రఫీ అనాలి. హ్యాండ్ టు హ్యాండ్ కంబాట్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. అలానే కెమెరా వర్క్ రీసెంట్ మూవీస్ లో బెస్ట్ అనొచ్చు. కన్సిస్టెంట్ గా మూవ్ అవుతూనే ఉంటుంది కెమెరా. మెయిన్ గా యాక్షన్ సీన్స్ లో కెమెరా వర్క్ ఎక్సలెంట్ గా ఉంది. అలానే సౌండ్ కూడా ఆ సీన్స్ కి ఆ మూడ్ కి మ్యాచ్ అయ్యేలా పర్ఫెక్ట్ గా ఇచ్చారు. ఈ మూవీ స్టార్ట్ అవ్వగానే దేవ్ పటేల్ ఒక గోల్ ఇమీడియట్ గా ఎవరికి అర్థం కాదు. టైం తీసుకుంటారు స్టోరీ ముందుకు వెళ్ళడానికి. ఫస్ట్ హాఫ్ మొత్తం రా అండ్ డార్క్ యాక్షన్ సీన్స్ ఉంటాయి. అలానే పాస్ట్ అండ్ ప్రెసెంట్ దేవ్ పటేల్ ఒక బ్యాక్ స్టోరీని చూపిస్తూ ఉంటారు. శిఖరంద్ ఖేర్ అండ్ మకరంద్ దేశపాండే ఈ మూవీలో మెయిన్ విలన్స్ గా యాక్ట్ చేశారు. శోభితా ధూళిపాల ఈ మూవీలో ఒక బోల్డ్ రోల్ ప్లే చేసింది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది. ఇంటర్వెల్ కి వచ్చేసరికి హీరో ఒక మెయిన్ మోటివ్ ని కొంచెం కొంచెంగా రివీల్ చేస్తూ వస్తారు. ఇంకా సెకండ్ హాఫ్ అంతా మంకీ మ్యాన్ దేవ్ పటేల్ తన స్ట్రెంగ్త్ అండ్ కాన్ఫిడెన్స్ ని ఎలా రీగైన్ చేసుకున్నాడు అనే దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఇక్కడ వచ్చే జాకీర్ హుసేన్ తబలా సీన్స్ బ్రిలియంట్ అనొచ్చు. తన చైల్డ్హుడ్ ట్రామాని అలానే తన మీద ఉన్న హనుమాన్ ఇన్ఫ్లుయెన్స్ ని నీట్ గా ప్రెజెంట్ చేశారు. ఇక్కడ వచ్చే డ్రామా సీన్స్ కొంచెం లాగ్ అండ్ బోర్ గా ఉన్నా మళ్ళీ రింగ్ లోకి వెళ్ళాక మూవీ పికప్ అవుతుంది. ఇంకా అక్కడి నుండి టిల్ క్లైమాక్స్ వరకు ఒకే నరుకుడు అనొచ్చు. ప్లాట్ లో పెద్ద పెద్ద ట్విస్ట్ ఏమి ఉండవు. ఇది ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ రివెంజ్ డ్రామా అంతే. క్లైమాక్స్ ఒక బ్రిలియంట్ యాక్షన్ సీన్స్ తో ఎండ్ చేశారు. పెర్ఫార్మెన్సెస్ వైజ్ దేవ్ పటేల్ తన కెరీర్ బెస్ట్ అనొచ్చు. మనిషి చూడడానికి సన్నగా కరెంట్ తీగలా ఉన్నా కూడా తను పెట్టిన ఎఫర్ట్ ఎవ్రీ ఫ్రేమ్ లో కనిపిస్తుంది. శోభితా ధూళిపాల తన క్యారెక్టర్ లో తను బానే చేసిందని చెప్పాలి. సికందర్ ఖేర్ అండ్ మకరంద్ దేశపాండే యాక్టింగ్ కూడా బానే ఉంది. కెమెరా, బీజిఎం, ఎడిటింగ్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ మాత్రం పీక్స్ అని చెప్పాలి. ఎవ్రీ షాట్ అండ్ ఆ ట్రాన్సిషన్స్ ని చాలా రా అండ్ స్టైలిష్ గా చూపించారు. డెబ్యూట్ డైరెక్టర్ గా దేవ్ పటేల్ కొంతవరకు ఇంప్రెస్ చేశారనే చెప్పాలి. తన ఫిల్మ్ మేకింగ్ స్కిల్స్ ని పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేశారు. యాక్షన్ సీన్స్ లో జాన్ విక్ స్టైల్ నే ఫాలో అయిపోయారు. బట్ బాగుంది. మన ఇండియన్ మైథాలజీలో గాడ్స్ ని పర్ఫెక్ట్ గా ఎమోషన్ కోసం యూజ్ చేసుకున్నారు దేవ్ పటేల్. ఫైనల్ గా మంకీ మ్యాన్ మరీ అంత గొప్ప సినిమా కాదు, అలా అని తీసి పారేసే అంత మూవీ కూడా కాదు. మంచి యాక్షన్ సీన్స్ అండ్ అండర్లయింగ్ ఎమోషన్స్ తో వెళ్లే ఒక రివెంజ్ డ్రామా. నాకైతే ఈజీగా ఒకసారి చూసేయచ్చు అనిపించింది. నేనైతే రికమెండ్ చేస్తాను. ఇంకా ఈ మూవీపై మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.